సో ఫైనల్లీ నేను రీచ్ అయ్యాననమాట హైదరాబాద్‌కి. సౌత్ ఆఫ్రికా నుంచి ఆఫ్టర్ 8 మంత్స్ తర్వాత నేను ఇండియాకి రీచ్ అయ్యాననమాట. సో మా మమ్మీ అండ్ డ్యాడీ హగ్ చేసుకున్నారు. మా మమ్మీ అయితే ఏడుస్తుందనమాట. సో చాలా ఎక్సైట్‌గా ఫీల్ అయ్యాననమాట. సో ఇంకా ఈ వీడియో తీసింది మా వదిన అనమాట. కొంచెం క్లమ్జీగా ఉంది మా వదిన తీసింది. కొంచెం అర్థం కాలేదు మా వదినకి ఎలా తీయాలి ఏంటనేది. సో ఏమనుకోదు, క్లారిటీ లేదు. సో మా వదిన అన్న మా అత్తయ్య వాళ్ళు, మా అన్నయ్య, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట. తన బ్యాగ్ ఇవన్నీ చూపిస్తానని. సో ఫైనల్లీ నేను రీచ్ అయ్యాననమాట హైదరాబాద్‌కి. సౌత్ ఆఫ్రికా నుంచి ఆఫ్టర్ 8 మంత్స్ తర్వాత నేను ఇండియాకి రీచ్ అయ్యాననమాట. సో మా మమ్మీ అండ్ డ్యాడీ హగ్ చేసుకున్నారు. మా మమ్మీ అయితే ఏడుస్తుందనమాట. సో చాలా ఎక్సైట్‌గా ఫీల్ అయ్యాననమాట. సో ఇంకా ఈ వీడియో తీసింది మా వదిన అనమాట. కొంచెం క్లమ్జీగా ఉంది మా వదిన తీసింది. కొంచెం అర్థం కాలేదు మా వదినకి ఎలా తీయాలి ఏంటనేది. సో ఏమనుకోదు, క్లారిటీ లేదు. సో మా అత్తయ్య వాళ్ళు, మా అన్నయ్య, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట. తన బ్యాగ్ ఇవన్నీ చూపిస్తానని.